డే 2 ఇన్ గోవా. హలో గైస్ ఎవ్రీవన్, నేను మీ విత్ సూర్య. ఈ రోజు గోవాలో డే 2 అనమాట. ఈ రోజు అయితే కార్ రెంట్ కి తీసుకొని ఊరి మీద పడిపోయాం. యాక్చువల్ గా చెప్పాలంటే బైక్ రెంటల్స్ తీసుకుందాం అనుకున్నాం, కానీ రైనీ సీజన్ లో బైక్ అంటే కారే బెస్ట్ అని చెప్పేసి కార్ ప్రిఫర్ చేసాం. మేమైతే గ్లెన్జా కార్ తీసుకున్నాం. ఇది 1300 పర్ డే. కానీ మీ ఫ్రెండ్స్ కానీ కార్ డ్రైవింగ్ వస్తే చాలా బెస్ట్. మా వాడైతే హెవీ డ్రైవరే, అది ఇంకా మాకు ప్లస్ పాయింట్. బండి మీద పోరడు చూడు, కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడు, షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడు, కోసం చెప్పులనక తిరుగుతాడు, అరే ఓకే అని అంటి మా పోయోకు రమ్మంటాడు, ఒక్కసారి పడికి మా లెక్కనక చెయ్యడు. గోవాలో ఎంట్రీ ఫీజ్ కంటే పార్కింగ్ ఫీజే చాలా ఎక్కువ. ఇది చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ప్రెజెంట్ మనమైతే అగోడా ఫోర్ట్ లో ఉన్నాం. టికెట్ ఏమో 20 రూపీస్ మాత్రమే. ఈ టికెట్ మనం బయట ఆన్లైన్ లో కూడా చేసేసుకోవచ్చు. డే 2 లో ది బెస్ట్ ఏదన్నా ఉంది అంటే అది అగోడా ఫోర్ట్ అనే చెప్తాను. ఎందుకంటే ఈ ఫోర్ట్ మాన్సూన్ లో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఈ ఫోర్ట్ ని మేము హాఫ్ అన్ అవర్ లో ఫినిష్ చేద్దాం అనుకున్నాం, కానీ ఈ ఫోర్ట్ ని చూడగానే మేము ఇక్కడే 2 అవర్స్ ఉండిపోయాం. ఎందుకంటే అంత అద్భుతంగా ఉంది కాబట్టి. ఇదంతా బాగానే ఉంది, కానీ ఇంతవరకు ఒక ఎత్తు, ఆ తర్వాత ఇంకొక ఎత్తు, ఎందుకంటే రెయిన్ స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచే మాకు రెయిన్ చాలా ఇబ్బంది పెట్టింది. అందులోనూ మేము ఎలాంటి రెయిన్ కోట్స్ కానీ అంబ్రిల్లాస్ కానీ తెచ్చుకోలేదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ అగోడా ఫోర్ట్ మాత్రం రైనీ సీజన్ లో చాలా అంటే చాలా బాగుంది. రెయిన్ పడుతుంటే అగోడా ఫోర్ట్ ఒక్కసారిగా మేము ఏమైనా ఫారెన్ వచ్చామా అనిపించింది. నాకే కాదు, అగోడా ఫోర్ట్ మా ఫ్రెండ్స్ కూడా చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అయితే వేరే లెవెల్లో వచ్చాయి. మీరు వస్తే ఖచ్చితంగా ఇక్కడ ట్రై చేయండి. ఎందుకు మా అందరికి అగోడా ఫోర్ట్ అంత నచ్చింది అంటే ఆ ఫోర్ట్ సముద్రానికి ఒడ్డున ఉంది. అంటే మన సైడ్ ఉండే కోటలు చుట్టూరు లేక్ ఉంటుంది, బట్ ఇక్కడ ఒక సైడ్ ఏమో సముద్రం, ఇంకో సైడ్ ఏమో లేక్ ఉంటుంది. అందుకే మాకు చాలా బాగా నచ్చింది. అప్పట్లో ఈ కోటని అంత పెద్ద పెద్ద రాళ్లతో ఎలా కట్టారో ఏమో, కానీ ఇప్పుడు మాత్రం చూడడానికి చాలా అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ లొకేషన్ లో అయితే నా పిక్స్ అండ్ వీడియోస్ చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఈ వీడియో ఎండింగ్ లో ఆ పిక్స్ ని చూపిస్తాను. సో మనమైతే కోటలోకి ఎంటర్ అయిపోయాం. ఇదేమో పాతకాలపు లైట్ హౌస్. మీకు ఈ లొకేషన్ చూసాక ఏదైనా సినిమా గుర్తొచ్చిందో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం ఒక సినిమా గుర్తొచ్చింది. అదేంటో తెలుసా? బాలయ్య బాబు సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి. ఎందుకంటే లొకేషన్ ఆ రేంజ్ లో ఉంది కాబట్టి. ఇక్కడే మన హైదరాబాద్ వాళ్ళు కనపడ్డారు. వెంటనే ఆ గొడుగు తీసుకుని అటు ఇటు తిరిగి 2 వీడియోలు ఫోటోలు తీసుకున్నాం. అలా అగోడా ఫోర్ట్ లో చాలా సంతోషంగా సంచరించాం. ఆ లోపు మా ఫ్రెండ్స్ ఒక గొప్ప పని చేశారు. అదేంటో మీరే చూసేయండి. ఏమైందంట కనపట్లేదు. ఒకటి తగ్గిందని. ఒకటి తగ్గింది. ఏం తగ్గింది? వీడియో నువ్వు ఏమైనా పోయిందా ఫోన్? చెప్పండి. అన్నిటి గోడే కారకుడు. వాడు ఎట్లా పట్టుకున్నాడు ఫోన్ ని? కింద పడిందా ఫోన్ ఏమన్నా? ఫోన్ ఎలా పట్టుకున్నాడు? అవునులే, ఇరగొట్టావా? మొత్తానికి నా సెల్ఫీ స్టిక్ ఇరగొట్టారు. ఇంకేం చేద్దాం, నేను మామతో అలా ఇక మనం తిరిగి వెళ్లాల్సిన సమయం వచ్చేసింది. మధ్యలో మీకోసం ఒక పాట. దిక్కుల్లో ప్రేమెంతున్నా ఓ కొంచెం నా వైపే రానంటుందే, వయసొచ్చినా మనసే ఉన్నా మనసిచ్చే తోడే జత కానంటుందే. మీకు ఇక్కడ కనపడుతున్నదే సింక్వేరియం ఫోర్ట్. ఇది ఇంకొక అద్భుతం, కానీ మేము ఇక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయాం. ఎందుకంటే మేము వెళ్ళిన తర్వాత వర్షం మమ్మల్ని దంచి కొట్టేసి. ఇది అగోడా ఫోర్ట్ నుంచి జస్ట్ 4 కిలోమీటర్స్ మాత్రమే. దీనికైతే పార్కింగ్ ఫీ అండ్ ఎంట్రీ ఫ్రీ అసలు ఏమీ లేవు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇక ఫొటోస్ దంచి కొట్టేద్దాం అనుకునే లోపే మమ్మల్నే వాన దంచి కొట్టేసి. విజువల్స్ అయితే దొరికేసాయి, ఇక మీరు చూడండి. అంతా బాగానే ఉంది. ఇంకేమైంది అనుకుంటున్నారా? అయితే ఇక చూడండి. సో అక్కడ పరిగెత్తున్నది మేమే. సో మొత్తానికి అలా అయింది. కన్నా మాట నిల్లు నిల్లు, లైఫ్ ఏమో చాలా డల్లు డల్లు, సోకాన ఉంది సోలో దిల్లు,
కిక్ అయినా కావాలి ఫుల్ అలా సాడ్ సాంగ్ పాడుకొని మొత్తానికైతే డ్రెస్ చేంజ్ చేసేసాం. గోవా వైబ్స్ కోసం అని చెప్పేసి గోవా డ్రెస్ వేసేసాం. షర్ట్ ఏమో 350, లోయర్ ఏమో 150, టోటల్ 400. చవక. నెక్స్ట్ స్పాట్ ఏంటో తెలుసా? ఫౌంటైనర్స్ అని ఒక సూపర్ ప్లేస్ ఉంటుంది. ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కసారిగా ఒక కలర్ఫుల్ ప్లేస్కి వచ్చేసాం. ఇంకా ఫారెన్కి వచ్చేసామేమో అనేలా ఉంటుంది. ఈ బ్రిడ్జ్ చూసారా, మనం ఎక్కడికి వెళ్ళినా వదలదు. మనం ఏ ప్లేస్ వెళ్ళాలన్నా ఈ బ్రిడ్జ్ని టచ్ చేస్తే వెళ్తున్నాం. అలాగే ఈ రెయిన్ కూడా ఆగకుండా పర్లేదు, నేను మాత్రం ఖచ్చితంగా ఫొటోస్ తీయాల్సిందే ఫౌంటైనర్స్లో. అందుకని మా ఫ్రెండ్స్ని ఫోర్స్ చేసి మరీ వెళ్ళా. ఫైనల్గా మనం ఫౌంటైనర్స్కి అయితే వచ్చేసాం. ఇదొక ప్లేస్ చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఒక్కొక్క ఇండ్లు ఒక్కొక్కలా ఉంటుంది. నాకు చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. ఇక్కడ ఫొటోస్ అయితే పిచ్చిగా వచ్చేసాయి. నేనైతే ఈ ప్లేస్ చూసిన సంతోషంలో ఏం చేశానో తెలుసా? అలా పాట పాడుకుంటూ ఫౌంటైనర్స్ మొత్తం తిరిగేశాను. మా ఫ్రెండ్స్ అయితే రాలేదు, ఎందుకంటే చినుకులు ఇంకా పడుతూనే ఉన్నాయి. సో తడవడం ఇష్టం లేక మా వాళ్ళు అయితే రాలేదు. బట్ నేను మాత్రం మొత్తం తిరిగేశాను. ఇంకా ఆ ప్లేస్లో చాలా తిరగాలి, ఇంకా ఫొటోస్ తీయాలి అనుకున్నాను, కానీ బట్ వర్షం అంత సహకరించలేదు. సో యాస్టీస్గా మళ్ళీ కార్ ఎక్కేశాను. సరే, అలా కార్లో మిరామీర్ బీచ్కి వెళ్తూ ఉంటే అక్కడే క్యాసినో కనపడింది. ఆపి రేట్ అడిగి చూసాం. చాలా ఎక్కువ చెప్పారు. అది కాకుండా మేము ఆల్రెడీ రూమ్ బుక్ చేసుకోవడం వల్ల కుదరలేదు. మేమైతే క్యాసినో మిస్ అయిపోయాం. మీరైతే గోవాకి వెళ్తే ఖచ్చితంగా క్యాసినోని విజిట్ చేసారండి. అక్కడ ఫ్లోర్ని బట్టి రేట్ అండ్ రిచ్నెస్ డిసైడ్ అవుతుంది. ఇంకా కంప్లీట్ డే ఆర్ అవర్ వైజ్ ఉంటుంది. మేమైతే కంప్లీట్ డే వెళ్ళాలనుకున్నాం, బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల వెళ్ళలేకపోయాం. మీరు మాత్రం మిస్ అవ్వద్దు బిగిలు. సో ఫైనల్గా అయితే అలా సాయంకాలం సమయాన మనం మిరామీర్ బీచ్కి అయితే వచ్చేసాం. ఈ బీచ్ మాత్రం మాకొక్కరికే స్పెషల్, ఎందుకంటే డే టైంలో వర్షం పడకుండా చూసిన బీచ్ ఇది ఒక్కటే. మీకు తెలుసా, గోవాలో ఫుట్బాల్ గేమ్ చాలా ఫేమస్. ఎందుకంటే ఇక్కడ క్రికెట్ కంటే ఫుట్బాల్ చాలా ఎక్కువగా ఆడతారు. మన ఊర్లో కబడ్డీ ఎంత క్యాజువల్గా ఆడతామో అంత క్యాజువల్గా ఇక్కడ ఫుట్బాల్ ఆడేస్తారు. నేను ఇక్కడ క్రికెట్ ఆడినట్టు ఒక్కరిని కూడా చూడలేదు. ఇక్కడ స్టేడియంలు కూడా ఫుట్బాల్ వే ఉన్నాయి, క్రికెట్ వే ఒక్కటి కూడా కనపడలేదు. వరల్డ్ లో ఎక్కువ మంది వాచ్ చేసే గేమ్ వచ్చేసి ఫుట్బాల్ అంట. నేనేమో క్రికెట్ అనుకున్నాను, బట్ ఇక్కడ చూసాకే అర్థమైంది ఫుట్బాల్ ఎంత ఫేమస్ అని. అవును, ఇంతకీ మీరు ఎప్పుడైనా ఫుట్బాల్ ఆడారా? ఆడింటే కింద కామెంట్ చేయండి. సో అదనమాట మిరామీర్ బీచ్. ఏంటి ఒంటరిగా కూర్చున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఒక రీల్ చేద్దామని చెప్పాను. ఇందాక నుంచి ఒకటేమేమి డిస్కషన్ చేసుకున్నారు. ఒక్క డైలాగ్ చెప్పురా అండి, ఇన్ని డైలాగులు చెప్పుకున్నారు. ఫైనల్గా ఏదో ఒక స్క్రిప్ట్ రాసుకొచ్చారు, మీరే చూసేయండి. మన దగ్గర 10,000 ఉన్నాయి, మనిషికి 1,000 రూపాయలు చెప్పేసి 4,000 నైట్ ఎలా అయినా సరే. మరి మన దగ్గర 6,000 ఉంటాయి. మరి 6,000కి ఏమన్నా ఉందా? చాలా తెగలుంటాయి. అవుట్రా, మన నలుగురు ఉన్నాం కదా, 4 కూడా అక్కడ ఇప్పటికి 10,000కే కొనేస్తే క్యాసినోకి. ఇంత పెద్ద రీల్ చూసిన తర్వాత వ్యూవర్స్ ఏమంటారో తెలుసా? మా వాళ్ళేమో కానీ మొత్తానికి మిరామీర్ బీచ్తో నేను మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశాను. ఒక చిన్న పిల్లాళ్ళ మొత్తం అలా తిరుగుతూ చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇక మిరామీర్ బీచ్కి బాగా చెబుతూ వెంటనే కార్ ఎక్కేసాం. కలర్స్ మారుతుంది. నాకు రెడ్, దాని ముందు పర్పుల్, ఇప్పుడు బ్లూ అయింది. మనకు బాగుంది. కెమెరా కలర్ మారింది మళ్ళీ ఈ గ్యాప్ లో. తెలిసిందే కదా, మనం ఎక్కడికి వెళ్ళినా ఈ బ్రిడ్జ్ మాత్రం మమ్మల్ని వదలదు. సో అందుకే రేపు మాత్రం ఇటు సైడ్ కాకుండా ఆపోజిట్ సైడ్ ప్లాన్ వేస్తాం. ఇక ఈ బ్రిడ్జ్ని చూసే ప్రసక్తే లేదు. ఇక ఈరోజు మొత్తానికి కలిసిపోయాం కాబట్టి ఇక బాగా బీచ్లో డిన్నర్ చేసేసి బీచ్లోకి ఎంటర్ అయిపోయాం. సో ఇదే అనమాట బాగా బీచ్. గోవా బీచ్లు అన్నింటిలో బాగా బీచే చాలా ఫేమస్ అని చెప్తారు. మరి ఎందుకో నాకు అంత అర్థం కాలేదు. మేబీ మేము నైట్ టైం వచ్చాం కాబట్టి మాకు అంత స్పెషల్గా కనపడట్లేదేమో, ఎందుకో తెలియదు. కానీ ఈ బాగా బీచ్ కూడా కలంగట్ బీచ్ లాగే కనపడింది. బట్ ఈ బీచ్ వ్యూ చూడాలంటే పక్కా మనం పార్కింగ్ ఫీ కట్టాల్సిందే, అది కూడా జస్ట్ 20 రూపీస్ మాత్రం. సో అలా ఈ బాగా బీచ్ లో మొత్తం మేము midnight 12 వరకు ఉన్నాం. చాలా బాగా ఎంజాయ్ చేసాం. డే 2 ఇన్ గోవాలో ది బెస్ట్ ఫొటోస్ అంటే ఇవి కూడా నాకు చాలా మెమరబుల్గా నిలిచిపోతాయి. ఇంకా మా గ్రూప్ పిక్స్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈరోజు కూడా. అలా midnight బాగా బీచ్తో డే 2 ఇన్ గోవా కంప్లీట్. నెక్స్ట్ డే 3 వీడియో అండ్ ఫుల్ వీడియో వస్తుంది. నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లీవ్ విత్ సూర్య. हुकुम टाइगर का हुकुम.